అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి దసరా ఉత్సవాలంటేనే విజయవాడ నగరంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయంలో ఎంతగా గొప్పగా నిర్వహించేటువంటి ఈ పండుగకి మన రాష్ట్రం నుంచే కాకుండా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలన్నీ కూడా తీరే విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. మరి దసరా ఉత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది. అధికారులందరూ కూడా కొత్తవారు కాబట్టి ఎంతో బాధ్యతతో ఎంతో సమన్వయంతో ఈ దసరా ఉత్సవాల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని, భక్తులందరికీ కూడా సౌకర్యాలు చాలా మంచిగా చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి 2 రోజుల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను. చిన్న చిన్న వివాదాలు కూడా చూస్తూ ఉన్నాయి. అవి కూడా రాకుండా ఎక్కడ ఆలయ శోభ, ఆలయ ప్రతిష్ట, అమ్మవారికి చెడ్డ పేరు రాకుండా అందరూ బాధ్యతయుతంగా నడుచుకొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పదే పదే చెప్తున్నాం, అధికారులందరి మధ్య కూడా సమన్వయం ఉండాలి. లేకపోతే రాబోయే రోజులన్నీ కూడా భక్తులు లక్షల్లో వస్తారు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులందరూ కూడా అద్భుతమైన సమన్వయంతో పనిచేయాలి. మరి ఆలయ అభివృద్ధికి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 70 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. చాలా చాలా అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. మనం చూసాం. కింద అన్నప్రసాదం కానీ, అదేవిధంగా శివాలయం కానీ ఇవన్నీ కూడా శాశ్వత నిర్మాణాలు జరుగుతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠించినటువంటి 70 కోట్లతోనే ప్రారంభమైంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా నిర్మాణం జరుగుతుంది. ఇవన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని మరి మన ఎంపీ చిన్ని గారు కూడా 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తారని చెప్పారు. అది ఖచ్చితంగా వారి మాట మీద నిలబడాలి. 100 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలి. అమ్మవారి ఆలయ అభివృద్ధికి వారు కూడా కృషి చేయాలని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి దేవుళ్ళని, దేవాలయాల్ని రాజకీయాలకి వాడుకోవద్దని వారందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హిందూ ధర్మానికి కానీ, సనాతన ధర్మానికి కానీ ఎవ్వరి వల్ల ప్రమాదం రాదు. వేల సంవత్సరాల నుంచి ఎంతో దాడులు జరిగితేనే ఎవరు కూడా సనాతన హిందూ ధర్మాన్ని ఒక్క ఇసుకనైనా కూడా కదల్చలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేలాగా మంచి మాటలు మాట్లాడాలని నేను తెలియజేస్తాను. మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేవాలయాల్ని, దేవుళ్ళని కూడా రాజకీయాలకి వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మరొకసారి మా అందరి తరఫున కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం.